చలి పెడుతుందా ఫుల్. లాస్ట్ టైం బతుకమ్మకి వచ్చినప్పుడు సొరకాయలు చూపించినాయి కదా, తెల్లి ఇంకా ఫుల్గా వస్తున్నాయి. సో మళ్ళీ తీసుకెళ్తున్నాం అన్నట్టు. పొయ్యిలో వాటర్ గా పెట్టుకుంటున్నాం. దీన్ని ఏమంటారు తెలుసా? గొట్టం. ప్రతి ఒక్క అధ్యయనం నేను వచ్చిన అడుగుతా, మీరు చెప్పాలి. అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాలన్నట్టు ఆంధ్ర సోదరుడు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ ఇది బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్, అసలు ఒక 1 hour గ్యాప్లో అనమాట. సో లాస్ట్ వ్లాగ్ బీచ్కి వెళ్ళాము, ఆ వ్లాగ్ పెట్టాను. సో దానికి ఇది కంటిన్యూ అనమాట. మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 7 అయింది. సో మాకు శ్రీయుకి నాకు 9 o'clockకి బస్ బుక్ చేసేసామన్నమాట మార్నింగే. సో 8 o'clockకి ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము, 8:15 కల్లా. సో అనిల్ అండ్ అక్కయ్య వాళ్ళందరూ సాటర్డేనే వెళ్ళిపోయారు. నాది అది ట్రిప్కి వెళ్ళింది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి యాక్చువల్గా మేము అందరం కలిసి సాటర్డే వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా నేను శ్రేయాన్సి అటు వెళ్ళడంతో సో మా వల్ల మళ్ళీ వాళ్ళు లేట్ ఎందుకులే అనేసి సో వాళ్ళు ముందే వెళ్ళిపోయారనమాట. సో మేము ఇంకా 9కి డైరెక్ట్గా బస్సు ఉంటుంది ఊరికి, హైదరాబాద్ టు మా ఊరికి. ఊట్నూరు బస్ అని ఉంటుంది, అటు సైడ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అది బుక్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ మేము కరీంనగర్లో దిగాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే కరీంనగర్ వరకు బస్సెస్ ఉంటాయి కానీ అక్కడ నుంచి మా ఊరికి ఉండే అనమాట. ఇది కొంచెం ఎక్కువ ఛార్జ్ అయినా కూడా డైరెక్ట్ బస్ అనమాట. సో ఇంకా మేము జేబీఎస్కి వచ్చి సో ఎగ్జాక్ట్గా 9 అంటే 9 o'clockకి బస్సు వచ్చింది. సో ఎక్కి అసలు శ్రీయాన్స్ అయితే ఎక్కగానే పడుకుందనంటే ఇంకా అసలు ఊరు వచ్చే వరకు లేవలేదు. midnight 2:30కి దిగామన్నమాట. సో డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇంకా జస్ట్ ఫ్యూ అవర్స్, ఒక 3-4 hours అట్లా పడుకొని ఇంకా మార్నింగ్ లేచామన్నమాట. సో మండేనే వ్రతం ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో, కార్తీక మాసం ఎండ్ అవుతుంది కదా. సో యాక్చువల్గా ఇంట్లో చేసుకుందామనే ప్లాన్ లేకుండే, లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యారనమాట. ఇంకా మా ఊరు పల్లెటూరు అనమాట. పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు కాదు, మిడిల్. బట్ ఆ అట్మాస్ఫియర్, ఆ వెదర్ అయితే అలానే ఉంటుంది, బాగుంటుంది యాక్చువల్గా. అంటే మళ్ళీ దట్టు మేము ఊర్లో మరీ లోపలికి ఉంటాం అనమాట. అంటే అప్పుడు కట్టిన ఇల్లు కాబట్టి ఇంకా అప్పుడు మేము ఉండేదే ఊరు. బట్ ఇప్పుడు రోడ్ సైడ్ ఎక్కువ డెవలప్ అయ్యేసరికి ఇంకా అటు సైడ్ ఎక్కువ ఉంటుందన్నమాట, మార్కెట్ కానీ జనాలు కానీ అట్లా. సో ఇంకా మార్నింగ్ నేను కొంచెం లేట్గా లేచాను. ఇంకా నేను 2:30కి వచ్చేసరికి మా మమ్మీ లేచి పూజ కూడా చేస్తుంది యాక్చువల్గా. సో నేను ఇంకా మొగ్గులు అవన్నీ మమ్మీ వాళ్ళు వేసేసారనమాట. నేను లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి హెడ్ బాత్ చేసి అండ్ శ్రీయాన్స్కి కూడా ఫ్రెష్ అప్ చేయించాను. సో ఆల్రెడీ మా పెద్దోడు అండ్ డాడీ సత్యనారాయణ పీటని రెడీ చేస్తున్నారనమాట. నేను లాస్ట్ టైం మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో వ్రతం చేసినప్పుడు పీట తయారు చేసినప్పుడు చెప్పాను కదా, మా సత్యనారాయణ వ్రత పీటకి ఒక స్పెషాలిటీ ఉంది, చాలా చాలా ఇష్టం అనమాట. అది మా అవ్వ చేయించింది. ఆల్మోస్ట్ దానికి ఒక 100 years హిస్టరీ ఉంటుంది. అంటే మా నానమ్మనే ఆల్మోస్ట్ ఒక 90+ బ్రతికిందనమాట. సో తను ఆల్రెడీ వెళ్ళిపోయి 10 years పైన అవుతుంది. 10 years అయింది, 15 years అవుతుంది అనుకుంటా. సో అట్లా 100 years హిస్టరీ అనమాట ఈ వ్రత పీఠానికి. ఏం కర్రీ చేసినావు అమ్మ? ఏం కర్రీ? చిక్కుడుకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, బెబ్బర్లు బీరకాయ, సాంబార్. మాట్లాడదు ఆంటీ హాయ్ చెప్పమా, హాయ్ చెప్పవా? బాయ్. అండ్ వ్రతము అప్పటికప్పుడు అనుకున్నది కాబట్టి యాక్చువల్గా ఎవరిని పిలవలేదు. మామూలుగా అయితే మా అమ్మ అయితే ఒక 30-40 మందికి అన్నం పెట్టింది, అస్సలు ఊరుకునే రకమే కాదు. బట్ ఈసారి ఇంకా ఈ వీక్ కార్తీక పౌర్ణమి ఎండ్ కదా. సో అందులోనూ సాటర్డే సండే చూసారు, డేట్స్ సెట్ కాలేదనేసి సో మండే అనుకున్నారు. మా పిల్లలకు స్కూల్ ఎగ్గొట్టి మరీ వచ్చామన్నమాట. ఇంకా నాదైతే అసలు మామూలు జర్నీ కాదు. సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయిన జర్నీ కంటిన్యూగా ఇట్లా అవుతూనే ఉంది.
సో నేను ఓన్లీ నాకు పీట డెకరేషన్ ఇదంతా అలంకరణ చేయడం అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ మా డాడీ పెద్దోడు అంతా సెట్ చేసేసాడు. జస్ట్ నేను పూలను మాత్రమే అండ్ ముగ్గు అదంతా వేస్తున్నాను అనమాట పీటకి. అండ్ వంటలు మొత్తం మా అమ్మ ఒక్కతే చేసింది. ఆల్మోస్ట్ ఒక 50 అంటే ఇంట్లో వాళ్ళమే కలిపి ఒక 12-15 మెంబర్స్ అనుకోండి అంతే. 15 మెంబర్స్కి ఒకరి ఆంటీ హెల్ప్ చేశారు. మా మమ్మీ అన్ని ఆల్మోస్ట్ ఒక 4-5 వెరైటీస్ కర్రీ చేశారనమాట. అసలు కిచెన్లోకి కూడా వెళ్ళలేదు. సో అండ్ మార్నింగే టైం ఇచ్చారనమాట పంతులు 10 o'clock వరకు అలా. బట్ మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి సో ముందే వస్తానని చెప్పారు. ఇంకా హడావిడిగా రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే వ్రతం వచ్చేసి మాకు మా ఊరి దగ్గరనే గూడెం అని ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామిది అంటే సత్యనారాయణ స్వామిది. అక్కడ చాలా ఫేమస్. చాలామందికి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. లక్షట్పేట కంటే ఆ లక్షట్పేట బ్రిడ్జ్ ఉంటుంది కదా, రాయపట్నం బ్రిడ్జ్ దాటిన తర్వాత గూడెం అని వస్తుంది. చాలా చాలా ఫేమస్. వ్రతాలకైతే అసలు మామూలు జనం ఉండరు అక్కడ. నార్మల్గానే చాలా ఫేమస్. ఇంక అందులో కార్తీక మాసంలో ఇంకా టూ మచ్గా ఉంటారు జనాలు. సో అక్కడ ఎవ్రీ ఇయర్ నోముకుంటారనమాట చాలామంది. ఇంట్లో వీలు కాని వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు కూడా అక్కడే నోముకుందామని అనుకున్నారు. బట్ ఇంకా మా డాడీ ఇక అసలు చాలా ఇయర్స్ అవుతుంది నోముకోక, అట్లీస్ట్ మనమన్నా దగ్గర వాళ్ళని పిలిచి నోముకుందాం అనేసి సో అప్పటికప్పుడు అనుకున్న వ్రతం ప్లాన్ అన్నమాట. సో ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓం శ్రీయం వర్ధి శమాయిష ధాన్యధర్మిద్రాశే మంగళ దీర్ఘవాయో హాయిత్య చంద్ర వనిరాగ్నేవ శుక్రారపుత్ర హాయిత్య చంద్ర వనిరాగ్నేవ శుక్రారపుత్ర వపురావు కేతు మమ్మీ చేవెట్టు బేబీ మమ్మీ చేవెట్టు జల్దీ బేబీ బేబీ మమ్మీ చేవెట్టు ఆయిత్య చంద్ర వనిరాగ్నేవ శుక్రారపుత్ర వపురావు కేతు నీలో ఏం ఫస్ట్ ఓ దాజా మొత్తం పోసాయి అదే ఆ పాత్రి వెగాయ కాదు వెగపదేవి సహస్రానౌర్ధి ఓం శాంతి శాంతి సంగం వర్ణస సాంగ సాయం ఓం సాస శేష ప్రతిశాంగలం నిస్వాశంకాయ రవణిర బాధాయ రమణి సర్వంజాయ నిర్వాయ భక్తి కేశనమో దోదన పుణ్య గీతన పురాయ నమ. ప్రతి ఒక్క అధ్యాయం నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి. అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాలంటూ అందుకు సూదరుడు చెబుతున్నాడు. ఓ సూదర బాబుల్లారా పూర్వకప్పుడు నాదుడు శ్రీ మహావిష్ణు ఇదే విధంగా స్వామిని కొలచే ఆరతిలివరమ్మా శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచే ఆరతిలివరమ్మా చంద్రావళిరాగ్రేవ శూరాగ్రపుత్ర వపురావు కేతు ఏతే గ్రస్తే సకలారజితే గురవంతనేత్యాన్ కాలభోగం మనోరథ ఫలం పుత్ర పౌత్రం యస్మాత్ తస్మాత్ శాంతి మే ప్రయంజమే. ఓం సుధలక్ష్మి మోక్షలక్ష్మి శ్రీలక్ష్మి ఖండ పెట్టి దమ్మని మేము 10 గెలుచు సుధలక్ష్మి మోక్షలక్ష్మి దేవుని పసుపు చేయాలి. ఓం గద ద్వారా పరిపూర్ణం కార్తీక మాసే హిందూ వాసరే ధూప దీప దాన తుభ్యతమం సంప్రదతే నమః ప్రతి ప్రియతాం ప్రతిగొన్నామే దాన సాల్ పుణ్య రూపచిత్రుడు దాన సాల్ పుణ్యాసం దక్షిణ దాన తుభ్యతమం సంప్రదతే నమః. మన ఎగ్జాక్ట్గా 10-15 అలా స్టార్ట్ అయింది వ్రతము. సో 11:30 వరకు అట్లా అయిపోయింది. కొంచెం మంచిగా అనుకున్న దానికంటే ఇక ముందుగానే అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ మేము బ్యాక్ టు హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి కదా. అండ్ ఎప్పుడు మన పేరెంట్స్ మనకి ఎప్పుడు బట్టలు పెడుతూనే ఉంటారు. అంటే అబ్బాయిలు ఉన్న వాళ్ళది వేరే, బట్ అమ్మాయిలు ఉన్నది అయితే ఎవ్రీ టైం బట్టలు పెడుతూనే ఉంటారు. అసలు ఎప్పుడు మేము పేరెంట్స్కి స్పెషల్గా పెట్టిందే లేదు. బట్ ఈసారి వాళ్ళు నోముకుంటున్నారు కదా పెడదాము అనేసి నాకే అనిపించింది, నాకు మా అక్కకు. సో ఇద్దరం కలిసి మా మమ్మీ డాడీ వాళ్ళకి అసలు నేను బయటికి వెళ్ళి తీసుకునే టైం లేక వాళ్ళనే తీసుకోమని చెప్పున్నా అనమాట. సో వాళ్ళకి బట్టలు పెట్టాను. ఇంకా మా మమ్మీ ఊరుకుంటుందా, ఇంకా మా మమ్మీ అంటే శ్రీయుకి పట్టీలు తీసుకుంటాను అని ఉండే అనమాట. బట్ పట్టీలు వద్దు మమ్మీ, అది స్కూల్కి ఎలాగో పెట్టుకెళ్ళదు, అసలు అది యూజ్ చేసినట్టే లేదు. మామూలుగా వేరే పట్టీలు ఉన్నాయి, ఎప్పుడో ఫెస్టివల్స్కి పెట్టుకుంటారు అంతే అని అంటే దేవుడికి ఎవ్రీడే నైవేద్యం పెట్టడానికి ఒక సిల్వర్ బౌల్స్ తీసుకుందనమాట అక్కకి నాకు ఇద్దరికి. సో వాటితో పాటు ఇంకా బట్టలు అండ్ సిల్వర్ బౌల్
ఇంకా పిల్లలకి కట్నాలు అవన్నీ పెట్టారనమాట. అండ్ ఆన్ ది టైంకి అయిపోవడం వల్ల కూడా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఎవరు లేరు ఇంట్లో, వాళ్ళే జస్ట్ మమ్మీకి ఫ్రెండ్స్ ఉంటారు, చాలా క్లోజ్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు 2 pairs అండ్ కంప్లీట్గా మొత్తం బయట నుంచి ఒక 4-5 మెంబర్స్, ఇంకా మేమే ఇంట్లో వాళ్ళం అందరం అనమాట. జస్ట్ ఇంట్లో మట్టుకే లాస్ట్ టైం ఎప్పుడో వ్రతం చేసినప్పుడు మాత్రం చాలా పెద్దగా చేస్తుండే అనమాట. బట్ ఈసారి ఓన్లీ ఇంట్లో మట్టుకి కాబట్టి చాలా చిన్నగా చేసుకున్నాము. అండ్ ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా యాక్చువల్గా ఓపిక లేదు, ఇంకా అంత చేసే అంత ఓపిక ఉండట్లేదు అన్నమాట. సో అట్లా చిన్నగానైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాము. సో ఆన్ ది టైంకి పూజ అయిపోయింది. లంచ్ అయితే ఆల్మోస్ట్ 12:31కి క్లోజ్ అయిపోయింది. నేను చాలా లేట్గా తిన్నాను, 2:30కి ఏమో తిన్నాను ఆఫ్టర్నూన్. యాక్చువల్గా వ్రతం అయిపోయాక ఈవినింగే వెంటనే వెళ్ళిపోదాము అని అనుకున్నాం. బట్ మా ఊరు నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి ఉండవు, మళ్ళీ కరీంనగర్లో దిగాలి. అండ్ దట్టు అనిల్ కూడా ఉన్నారు కదా, ఎక్కడ దిగడం ఇబ్బంది కదా అనేసి సో అక్కే మళ్ళీ నైట్ 11 o'clockకి బుక్ చేసిందనమాట. అది ఆదిలాబాద్ నుంచి వస్తుంది ఆ బస్సు వచ్చేసి. సో మా ఊర్లో స్టాప్ ఉంటుంది అనమాట లక్కీగా, లేకపోతే ఇంకా కష్టము. సో మళ్ళీ హైదరాబాద్లో midnight ఆల్మోస్ట్ 3కి అట్లా దిగుతామన్నమాట. ఇప్పుడు 11 o'clock ఎక్కితే సో ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవ్వచ్చు అనేసి బుక్ చేశారు. లాస్ట్ టైం బతుకమ్మకి వచ్చినప్పుడు సొరకాయలు చూపించినాయి కదా, ఇంకా ఫుల్గా వస్తున్నాయి. సో మళ్ళీ తీసుకెళ్తున్నాం అన్నట్టు. మనము ఇవి బుడ్డి సొరకాయలు అంటే ఈ విత్తనం బాగుంది కదా, ఇట్లా మంచి కొట్టచ్చు కూడా, ఫుల్ ఉన్నాయి. చెట్టు చూపిస్తారండి అట్లా ఇట్లా, డాడీ కూడా తెంపుతుండే మా డాడీ. ఈ చెట్టు వస్తున్నాం, చెట్టు చూపిస్తా. ఇగో ఇదంతా చెట్టు, అప్పుడు మొన్న బతుకమ్మకి వచ్చినప్పుడు ఇక్కడ దాకానే ఉండే చెట్టు కదా, ఇక్కడ దాకానే ఉండే. బట్ పెరిగింది మొత్తం, కరెంట్ పోల్ వరకు పెరిగింది ఫుల్. మళ్ళీగా ఇల్లు ఉన్నాయి ఇంకా అక్కడ ఇల్లు లేవా ఇంకా లేవు. ఇక్కడ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుంది మోరి మెల్లగా. ఇగోండి ఫుల్గా వస్తుంది. యాక్చువల్గా కోతులు బతకనియట్లేదు, మొత్తం తినేస్తున్నాయి చిన్న చిన్న పిండి. ఆడ వరకు చూపిపో, ఇక్కడ కూడా ఉన్నాయి పిందెలు. వాటి సైడ్ తాత తెంపుతున్నాడు రండి. నేను చూడరా మంచిగా బాగా చూసిరా. ఎవరు చూసిరా? నేను. లేత ఉంది, మంచిగా ఉంది. ఇంకున్నాయి చూడండి. అదే సరే అటు ఇగో డాడీ స్తంభంకి ఉంది పైన. బాగానే కోతులు బతుకనిస్తున్నాయి. మెల్లిగా నేను దింపుతా. ఏం దింపుతారు అక్కడికి వెళ్ళి, అవన్నీ కూర్చుతున్నాయి. పెద్దగా ఉంది, తీసుకో. ఆర్యన్ తీసుకో, వెనుకో చీమలు. Go back. మమ్మీ ఒకటి స్తంభం పైన ఉంది, స్తంభం పైన ఒకటి ఇల్లు చూసిర్రు పిల్లలు. శ్రీయాన్సి చూసింది. జామకాయలు ఉన్నాయా? మొన్న కాసినాయి కదా, మొన్న అమ్మమ్మ 2-3 హోటల్ పెట్టింది. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇగో ఎస్ ఇక్కడ శ్రీయు అయితే వాళ్ళ అన్నలని చాలా మిస్ అవుతుంది. యాక్చువల్గా మాకంటే ముందు రోజే వాళ్ళు సాటర్డేనే వెళ్ళిర్రు అని అంటేనే తెగ ఫీల్ అయిపోయింది. బట్ బీచ్ అనగానే కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకుంది అనమాట. బట్ రాగానే అసలు మామూలుగా ఉండదు. ఈ చిన్నోడిది మా చిన్నదాంది ఎక్కువ బాండ్ ఉంటుంది అన్నమాట. మామూలు ఫైటింగ్ కాదు, మామూలు లవ్ కాదు వాళ్ళిద్దరు. అంతే కదా, ఈ చిన్న వాళ్ళు ఇట్లనే ఉంటారు ఇంట్లో, ప్రతి ఒక్క చిన్న పిల్లలు. సో ఫైనల్లీ ప్యాకప్ అంతా
బాడీ అండ్ లగేజ్ అదంతా ప్యాక్ చేసేసాము. డ్రైవర్కి కాల్ చేసాము, బట్ ఆపుతారనమాట. చాలామంది ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు ఊట్నూరు బస్సు అంటే చాలామంది బుక్ చేసుకుంటారనమాట. అంటే డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళకి బెటర్ అనమాట. అండ్ దట్టు నైట్లో ఆల్మోస్ట్ మామూలుగానైతే మాకు ఒక హైదరాబాద్ టు మా ఊరికి రావడానికి నార్మల్గా కరీంనగర్లో దిగితే ఒక 6 hours అయినా పడుతుంది రియల్గా. బట్ ఈ బస్సులో అయితే జస్ట్ 3.5 hours వచ్చేస్తామన్నమాట. అంత ఈజీగా ఉంటుంది. ఓ మై గాడ్, చలి అసలు ఫుల్గా స్టార్ట్ అయింది, ఘోరంగా స్టార్ట్ అయింది చలి. ఇప్పుడు లారీ వస్తుంది. ఇప్పుడు 10:15 అవుతుంది అరౌండ్. మాకు 11 o'clock ఉన్నది. యాక్చువల్గా 10:30కే రావాలి బస్సు, బట్ 11 అవుతుంది. సో 1 by 1 మా డాడీ డ్రాప్ చేస్తున్నారు. ఫస్ట్ నేను కొంచెం లగేజ్తో వచ్చిన అనమాట. సో ఆ రోజు నేను వెల్గటూరు మా ఊరు బస్ స్టాండ్ దగ్గర ఒక షార్ట్ పెట్టిన, అసలు చాలా రీచ్ అయింది. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో కమెంట్ చేయండి. మీది ఏ విలేజో కమెంట్ చేయండి. అంటే అసలు స్టిల్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 1.5 month పైన అవుతుంది ఆ షార్ట్ పెట్టి, బట్ స్టిల్ ఇంకా నాకు మెసేజెస్ వస్తున్నాయి అనమాట. ఆ షార్ట్కి చాలా ఊర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు. కొన్ని అయితే నేమ్స్ కూడా తెలియదు అసలు. అంటే లైక్ ఆంధ్ర, ఏపీ, తెలంగాణలో కూడా కొన్ని విలేజెస్ నేమ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తెలీదు. సో ఇది మెయిన్ కమాన్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి, సో ఇది అంబేద్కర్ కమాన్. సో వెయిట్ చేస్తున్నాం. ఇట్లా ఇంత ప్రశాంతంగా ఉంది కదా నైట్. అన్ని కుక్కలు పడుకున్నాయి. మా అక్క వాళ్ళు వచ్చేస్తున్నారు అప్పుడే. మా అక్క వాక్ చేసుకుంటూ వస్తుంది, మా అక్కయ్య వచ్చేస్తుంది అప్పుడే. సో నెక్స్ట్ అనిల్ని తీసుకొస్తాడు అనమాట. అదేంది కొమ్మ కుక్కలా? అమ్మా అక్కడ బందీగా మొత్తం ప్యాక్ చేసుకున్నాడు. అయ్యో మెల్లిగా దిగు నువ్వైతే. టైంకి బస్ వచ్చింది, కాకపోతే చాలా స్లోగా తీసుకెళ్ళాడు అసలు డ్రైవర్ అయితే. 3.5 hours రీచ్ అయ్యే వాళ్ళము జేబీఎస్కి, బట్ ఆల్మోస్ట్ 4 hours పైనే జర్నీ పట్టింది. 3:30కి రీచ్ అవ్వాల్సింది 3కి రీచ్ అవ్వాల్సింది 3:30కి రీచ్ అయ్యాం. మేము ఇంటికి వెళ్ళేసరికి 4 అయిందనమాట. మళ్ళీ అప్పుడు కాసేపు పడుకొని ట్యూస్డే మళ్ళీ స్కూల్ స్టార్ట్. మా శ్రీయుది నాదైతే ఆల్మోస్ట్ సాటర్డే మార్నింగ్ ట్రావెల్ కంటిన్యూగా స్టార్ట్ అయ్యి మండే ఎర్లీ మార్నింగ్ 3:30 ఇంటికి వచ్చే వరకు అసలు మామూలు ట్రావెలింగ్ చేయలేదు. చాలా టైర్డ్ అయి ఉండే. పాపం శ్రీయ అయితే అసలు ఫుల్గా పడుకుంది పాపం అదైతే. సో అట్లా ఫైనల్లీ 3 days అయితే ఇట్లా కంటిన్యూ ట్రావెల్ అట్లా అయిపోయిందనమాట. సో వ్రతం అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఇలాంటి కొన్ని షార్ట్స్ తీసుకున్నాను అన్నమాట. కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు అవన్నీ మనం షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షార్ట్స్లో కూడా ఈ మధ్య కొంచెం మంచి అంటే టిప్స్ కానీ కంటెంట్ కానీ అలాంటి షార్ట్స్ పెడుతున్నాను అనమాట. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.